రోజుకి కూడా అమెరికా ఇరాన్ ఇష్యూ అనేది కొనసాగుతూ ఉంది. కొంతమంది భారతీయ వాళ్ళు అనలైజర్స్లు ఏమని చెప్తున్నారంటే భారత్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు. దానివల్ల సామాన్య ప్రజలపైన ప్రభావం చాలా దారుణంగా పడుతుందని చెప్పి కూడా మనం అనలైజ్ చేయడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అంటే 2 రోజుల క్రితం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది పెట్రోల్ ధరలు ఎక్కడ పెంచము. అదేవిధంగా ఈ యుద్ధ కారణంగా ఆల్రెడీ మన దగ్గర చాలా వరకు నిల్వలు ఉన్నాయి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ముందుగా ఈ రకంగా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా మొత్తం బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని పెట్రోల్ బంకుల్లో ఆపేస్తున్నారు, కావాలని ఆపేస్తున్నారు. నిజంగా అంత ఒక దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేశ స్థాయిలో ఖచ్చితంగా నిల్వలు ఉంటాయి. నిల్వ లేకుండా యుద్ధం అనుకోకుండా జరిగిందేం కాదు. గత 3 నెలల నుంచి కూడా యుద్ధ వాతావరణం వస్తుందని భారత్ తెలుసు, ఇజ్రాయెల్ తెలుసు, ఇరాన్ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు తెలుసు. కాబట్టి ముందు చూపుతోటే భారత్ పూర్తిగా స్టోరేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంత అంటే వేగంగా కనుక ఏ పెట్రోల్ కొరత వచ్చే అవకాశం లేదు, ఈ చమురు రేట్లు పెరిగే అవకాశాలు కూడా లేవు. మనం గతంలో చెప్పుకున్నాం 75 రోజుల వరకు కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం లేదు, చమురు లోటు భారతదేశంలో వచ్చే అవకాశాలు కూడా లేవు. ఒకవేళ కనుక అంటే ఇది కనుక కొనసాగితే 3 నెలలు పైగా దాటితే మాత్రం ఖచ్చితంగా కొరత వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ మనకి రష్యాతో కూడా చమురు ఒప్పందం ఉంది. సో రష్యాతో చమురు ఒప్పందం ఉంది కాబట్టి అంత ప్రభావితం చూపిస్తున్న అనే అవకాశాలు లేదు. ఎందుకంటే అమెరికా నుంచి కూడా మనకు ఇప్పుడు రిలయన్స్ తోటి ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. వెనిజువేలా నుంచి ఆల్రెడీ ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు, అమెరికా నుంచి మనకి రిలయన్స్ ఒప్పందం చేసుకున్నాడు. కాబట్టి మ్యాక్సిమం మనకున్న అవగాహన ప్రకారం ఈ చమురు కొరత వచ్చే అవకాశం లేదు, రేట్లు పెంచే అవకాశాలు అసలు ఉండవు. అంటే ఇప్పటి వరకు కూడా ఐక్యరాజ్య సమితి స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే ఐక్యరాజ్య సమితి బలహీనపడుతుంది. మీకు చూస్తే గత కరోనా టైం నుంచి కూడా ఐక్యరాజ్య సమితి బలహీనపడుతుంది. ఐక్యరాజ్య సమితి ఇంకెవరో ఒత్తిళ్ళకి మౌనంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఇద్దరు ఆయన ఐక్యరాజ్య సమితి సభ్యుడు చెప్పిన వ్యాఖ్యలు చూస్తే అమెరికా కూడా ఐక్యరాజ్య సమితి లాంటిదే అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని అర్థం మొత్తం మారిపోయింది. అంటే మేమేమి చేయలేము అనేది అమెరికాతో సంప్రదించాల్సిన అవసరం ఉంది అని. అంటే పూర్తిగా ఆధిపత్యం ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది అక్కడ. అంటే అమెరికాకు ఫేవర్గా మాట్లాడడానికి గల కారణం ఏమి ఉండొచ్చు ఐక్యరాజ్య సమితి? అంటే ఐక్యరాజ్య సమితిని ట్రంప్ గారు మొన్న బహిష్కరించారు. చాలా అంతర్జాతీయ సంస్థలన్నింటినీ కూడా బహిష్కరించారు. మేమే సుప్రీం అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటిదే ఒక సమితి కూడా తీసుకొచ్చారు ఆయన ట్రంప్ రీసెంట్గా, అంటే ఒక 15 రోజుల బ్యాక్. కాబట్టి ట్రంప్ అంతర్జాతీయ వ్యవస్థల్ని ఆయన గౌరవించే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఏవైతే అంతర్జాతీయంగా ఉన్న ఐక్యరాజ్య సమితి లాంటి సభ్యులు, అంటే చిన్నపిల్లలు, ఇరాన్లో చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఇజ్రాయెల్లో కూడా చిన్నపిల్లలు చనిపోతున్నారు. యుద్ధ సమయంలో చిన్నపిల్లలు కానీ హాస్పిటల్ మీద కానీ దాడి జరిగితే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి స్పందించలేదు. అది యుద్ధంలో ఉన్న ప్రధాన అంశం, స్పందించట్లేదు. కాబట్టి ఈ వారు ఎక్కువగా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకో అంశం ఏంటంటే ఆయన కిమ్ జోంగ్ ఆయన కూడా ఇరాన్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఆయన చూస్తే పాకిస్తాను, కిమ్ జోంగ్, ఇటలీ ఇలా చూస్తే ఇవన్నీ కూడా ఒక ఇటలీ తప్పించి మిగతా 9 దేశాలు ఉన్నాయి. అణు కేంద్రాలు ఉన్న దేశాలు ఈ 192 దేశాల్లో 9 దేశాలు అణు కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైతే అణు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ ట్రంప్ టార్గెట్ చేస్తారన్న సమాచారం అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈ 9 దేశాలు కనుక ఇరాన్ కనుక వన్ సైడ్ కానీ సపోర్ట్ చేయగలిగితే యుద్ధం ఒక 6 నెలలు కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఇలానే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయా? 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేవు. అంత వాతావరణం అయితే ఉండదు. ఒకవేళ అలాంటి వాతావరణం ఉన్నా సరే ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలో కూడా రీసెంట్లీ నిన్న కూడా చెప్పా, అమెరికాలో కేవలం 30% మందే ఈ యుద్ధాన్ని స్వాగతిస్తున్నారు. 70% అగ్నిస్ట్గా ఓట్లు వేశారు రీసెంట్లీ సర్వే చేస్తే. కాబట్టి ట్రంప్ మీద కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. బయట దేశాల మీద ట్రంప్ మీద ఒత్తిడి వస్తుంది, అమెరికాలో కూడా ఒత్తిడి వస్తుంది. కాబట్టి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు లేవు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగాలి అన్న ఆలోచన ట్రంప్కి లేదు, ఇజ్రాయెల్కి లేదు, ఓన్లీ ఇరాన్కి మాత్రమే ఉంది ఆలోచన. ఎందుకంటే చమురు కొరత కనుక వస్తే అంతర్జాతీయంగా సంక్షోభం ఏర్పడుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉంటాయనేది ఇరాన్ యొక్క వ్యూహం. ఆ వ్యూహం వల్లనే ఇది కావాలని ఇచ్చేస్తున్నారు మనం. సో ఇజ్రాయెల్ అమెరికా తెలుసుకుంటే 10-15 రోజుల్లో ఇరాన్ ధ్వంసమైపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. బిజినెస్ మ్యాన్కి అధికారం ఇస్తే ఈ రకంగా ఇట్లాంటి యుద్ధాలకు పాల్పడతాడా ట్రంప్ అనే వ్యక్తి? అంటే చాలామంది నేను చూసా. కేవలం అంటే ట్రంప్ ఒకటే కాదు, వ్యాపార రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు, ఈ బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులందరూ కూడా పరిపాలన అనే అంశం పక్కన పెట్టి వ్యాపార కోణంలో ఎక్కువ ఆలోచిస్తారు. అందులో ఎక్కువ నేను ట్రంప్ అమెరికా ఎలక్షన్స్లో కూడా నేను చెప్పాను, మన కమలా హారిస్ గారు గెలవాల్సింది, అంటే కేరళ నుంచి వెళ్ళిన కమలా హారిస్ గారు గెలవాల్సింది. కానీ ఆ ఎలక్షన్ టైంలో కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే అంతర్జాతీయంగా నేను అమెరికాని బలంగా నిలబెట్టగలుగుతాను, ఒకవేళ కనుక కమలా హారిస్ గారిని గెలిస్తే
ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందని చెప్పారు. సో ఇప్పుడు నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అన్న అంశాన్ని బలంగా ట్రంప్ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.